నేను ఎప్పటి నుండో జనాలకి మన వాళ్ళకి జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ సిస్టమ్ గురించి చాలా విషయాలు తెలియాలనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ సిస్టమ్. మంచేనా చెడేనా వచ్చేయండి, నేను మీ ధర్మ మాట్లాడదాం బ్రో. మన వాళ్ళందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నది ఎం పార్థసారథి, ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ ఎల్ఎల్బి చదువుతున్నారు. నమస్తే బ్రో. నమస్తే బ్రో. మాట్లాడదామా? చలో బ్రో, మాట్లాడదాం. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది, కానీ అది పెరగట్లేదు. సో ఈ నిర్లక్ష్య ధోరణికి కారణాలు ఏంటి? ఈ నిర్లక్ష్య ధోరణిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను? ఓకే ధర్మ ఇవన్నీ మాట్లాడే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బేసికల్లీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ మోస్ట్ సోషల్ కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ విచ్ మామూలుగా చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడాల్సి వస్తుంది. జస్ట్ టు సే, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ అఫీషియల్ మీడియా వెబ్సైట్స్. సో ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ మెయిన్. డైరెక్ట్ క్వశ్చన్లోకి వస్తే, ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్ ఎన్జిఓస్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ని ఎలా అయినా పెంచాలని చూస్తున్నారు. ఓటింగ్ టైంలో ఓటర్స్ పెరగటమే ఏ పొలిటికల్ పార్టీకైనా కావాలి, అంతే నేషనల్ గ్రోత్ కూడా ఓటర్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం చాలా ఇంపార్టెంట్. ఎస్, కానీ నిజానికి వెన్ యూ కంపేర్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ విత్ అదర్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ తోటే మనం కంపేర్ చేద్దాం. 66 or 63% ఆఫ్ ఓటింగ్ ఈస్ రికార్డెడ్ ఇన్ యుఎస్ ఎలక్షన్స్, డెవలప్డ్ కంట్రీ. జపాన్లో 53, డెవలప్డ్ కంట్రీస్. సరే, ఇది తీసేసి మన పక్కన ఉన్న పాకిస్తాన్ కంట్రీ చూద్దాం. బికాస్ వీఆర్ నైబర్స్ అండ్ మనం ఇనీషియల్గా ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకేసారి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా 53%. ఇన్ కంపారిజన్ విత్ ఆల్ కంట్రీస్, ఇండియాలో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈస్ వెరీ గుడ్. అంటే పేస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, పెంచటం పక్కన పెడితే, బికాస్ మనం 2006 జనరల్ ఎలక్షన్స్లో చూస్తే ఓన్లీ 56% or 54% నమోదైంది. కానీ వెన్ నరేంద్ర మోడీ టైంలో కానీ 2014 65% అండ్ 2019 జనరల్ ఎలక్షన్స్లో 67%. సో మనుషులు ఎప్పుడైతే ఓటర్స్ దెర్ ఇస్ అ నీడ్ ఆర్ ఎప్పుడైతే ఒక డార్క్ ఫేజ్ నుంచి మంచి ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఓటింగ్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంది. కానీ ఓటింగ్ రేట్ పెరగటం గురించి పక్కన పెడితే, ఎవరు ఓటు వేయట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు ఓటు వేయట్లేదు అది ఆలోచిద్దాం. అవును. సో ఎందుకు పెరగట్లేదు అన్నదానికి ఇట్స్ ఎ వైడ్ కాన్సెప్ట్. ఫస్ట్, పొలిటికల్ అపతి. అంటే అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే, 2% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, అంటే దోస్ హూ హ్యావ్ ఓటింగ్ రైట్స్, ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఓట్. అది ఎందుకు అంటే, ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు లేదని. సెకండ్ థింగ్, చాలామంది రిజిస్టర్ అవ్వట్లేదు. ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలియట్లేదు. బ్యాలెట్ బాక్స్, ఇదంతా సిస్టమ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అవును. ఇంకా మెంటల్ ఫ్యాటిక్ అంటారు, అంటే అంతసేపు లైన్లో నుంచోవటం కానీ, అలా అంతసేపు అన్ని గంటలు నుంచోవటము ఎండలో అని. ఇంకా మూడోది ఏంటంటే, దే వాంట్ బెటర్ సొల్యూషన్. అంటే బ్యాలెట్ బాక్స్ అక్కడ దానికి వెళ్ళటం కంటే చాలామంది ఇంకా చాలా సొల్యూషన్లు చెప్తున్నారు. అందులో ఒక సొల్యూషన్ ఏంటంటే, 10th క్లాస్ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందో బ్యాలెట్ బాక్స్ కూడా అక్కడే పెట్టచ్చు కదా అని. అవును. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్. ఇంకోటి ఏంటంటే పోస్టల్. ఈ పోస్టల్ సిస్టమ్ మనం ఎక్కడ చూస్తామంటే ఆర్మీ వాళ్ళ దగ్గర చూస్తాం. వాళ్ళు ఎక్కడో బార్డర్స్ దగ్గర ఉంటారు. ఓటు వేయాలంటే పోస్టల్ ద్వారా ఓటేస్తారు. అలా ఎవరైతే కొన్నిసార్లు ఓటు వేయలేకపోతున్నారో వాళ్ళకి పెట్టచ్చు కదా అని. ఇంకోటి ఏంటంటే, ఒకరి బదులు ఇంకోళ్ళు, వన్ ఇన్స్టెంట్ ఆల్టర్నేటివ్గా ఆలోచించడం. ఇవన్నీ తీసి పక్కన పెడితే, సైకలాజికల్ పార్టీ ఏంటి అనేది ఇక్కడ ద పొలిటికల్ అపతి. ఇందులో మనం చూసినట్టయితే, నిజానికి ఒక 100%లో కొత్తగా ఎవరైతే ఓటింగ్ రిజిస్టర్ అవుతారో అందులో ఓన్లీ 40% మాత్రమే ఓటింగ్ వేయాలనుకుంటున్నారు. సో మెజారిటీ పీపుల్ అందరూ ఓటింగ్ ఇష్టపడట్లేదు. 2% ఓటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్ అక్కడే ఆగిపోతుంది. వాట్ ద రీజన్ ఈస్, నా ఒక్క ఓటుతో ఏం చేయగలను, నేను అనుకున్నది ఈ ఒక్క ఓటుతో మార్చగలనా లేదా. కానీ ఎప్పుడైతే నీ ఒక్కడ ఓటుతో లాంగ్ రన్గా ఆలోచించగలుగుతున్నారు, అంటే ఎలా అంటే, మీరు మినిమల్ అనుకోకూడదు అనుకుంటాను. మీరు ఒక్కళ్ళు అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఈరోజు పాటు మీతో పాటు ఇంకో 10 మంది వేయలేదు.
ఓటు. మిగతా 40 మంది వేశారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 100 మందిని డీల్ చేస్తున్నారు. అవును. మీరు మీ రెస్పాన్సిబిలిటీ లేదనుకున్నా కానీ మీరు అందులో ఎఫెక్ట్ అవుతారు. దీస్ ఆర్ ద పర్టికులర్ రీజన్స్ వై పీపుల్ డోంట్ గో టు ఓటింగ్. ఇంకా నిజానికి ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా కొన్ని పర్టికులర్ టైంలో పెరుగుతూ తగ్గుతూ వచ్చింది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ తీసుకుందాం. ఎమర్జెన్సీలో మనుషులు ఒక డార్క్ ఫేజ్ నుంచి వచ్చారు. ఆ డార్క్ ఫేజ్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఏదో కావాల్సి వచ్చింది. దే ఆర్ సప్రెస్డ్. ఎమర్జెన్సీ అంటే బేసిక్ కాన్సెప్టే సప్రెస్ అవ్వబట్టం. అవును. లేదా వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఒకసారి నా రైట్ గురించి ఏం మాట్లాడితే పోలీస్ స్టేషన్లో తీసేస్తున్నారు. ఇది మారాలి అనుకున్నారు, ఓట్లు పెరిగినాయి. అండ్ ఇంకోసారి మనం 2014 10 ఏళ్ళు అయిపోయింది, స్కామ్స్ జరిగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. స్కామ్స్ జరిగినాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, మనుషులు మార్పు కోరుకున్నారు, ఓట్లు వేశారు. అవును. సో ఓట్లు అనేది ఇండియాలో ఈజ్ ఎట్ పేస్, ఇన్ గుడ్ పేస్, పెరుగుతానే ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు ఇన్ కంపారిజన్ విత్ అదర్ కంట్రీస్. కానీ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో ఒక రేంజ్లో అంటే ఒక టైం పీరియడ్లో ఓటింగ్ రేట్ పెరిగినా కానీ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ 20 years ఎక్సీడింగ్ వాళ్ళు ఓటర్స్ అనే వాళ్ళే పొలిటికల్ యాపతీకి వెళ్ళిపోయారు. సో మనం ఇంకా ఆ స్టేజ్లో లేకపోయినా కానీ వీ షుడ్ ఈవెన్ లుక్ ఆఫ్టర్ దోస్ థింగ్స్. ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే ఫస్ట్ ఇది మనిషిలో ఉండాలనుకుంటాను. ఎందుకంటే యువర్ ఓట్ ఈస్ యువర్ రైట్. అండ్ నీ ఓటు నువ్వు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా నువ్వు యూ కెన్ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్. ఇంకో థింగ్ ఏంటంటే ఇంకా లీగల్గా ఆలోచిస్తే ఓటు వేయకుండా ఆపటం నేరం, ఇట్స్ రాంగ్. కానీ ఓటుని ఎందుకు మ్యాండేటరీ చేయరు? దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓటు వెయ్యాలనుకోవటం ఎంత రైటో ఓటు వెయ్యకూడదు అనుకోవటం కూడా ఇట్స్ ఎ రైట్ ఆఫ్ సీక్రెసీ. అంటే ఇండియాలో ఓటింగ్ మ్యాండేటరీ పెట్టడం ఈస్ ఇన్ప్రాక్టికల్. ఫస్ట్ లీగల్ ఛాలెంజెస్ చాలా వస్తాయి దానికోసం. సో ఎవరైతే ఈ పొలిటికల్ యాపతీకి గురవుతున్నారో, నా ఓటు అసలు నాకు నిజంగా క్యాండిడేట్ నచ్చలేదు, నేను ఓటు వేయను, లేదా నా ఓటు వల్ల ఏం మారిద్ది, నేను ఓటు వేయను అనుకున్న వాళ్ళకి 2013 జనరల్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్స్లో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే నోటా, నన్ ఆఫ్ ద అబోవ్. దీని గురించి మాట్లాడాలంటే అన్ఫార్చునేట్లీ నోటా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ ఒకవేళ నోటా గెలిస్తే దానికి నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఏం చేయాలనేది ఎక్కడ రాలేదు. అదొక డ్రాబ్యాక్ దీంట్లో. కానీ ఇండియాలో నోటాకి చాలా పాపులర్ రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరైతే నా వల్ల ఏం మారిద్ది, నేను ఓటేస్తే ఏం మారిద్ది, నా వల్ల అసలు నిజంగా నా ఒక్క ఓటు ఏం మార్చిద్ది అనుకున్న వాళ్ళకి నోటా వేయమని అడుగుతాను నేను. ఎందుకంటే ఒక రెస్పాన్స్ అనేది క్రియేట్ అయ్యింది, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యింది దానివల్ల. బ్రో ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు అంటే లా చదువుతున్నారు, ఓకే, సో జ్యుడిషియల్కి సంబంధించి మీకు ఒక ప్రశ్న. న్యాయ వ్యవస్థ పేదవారికి ఎందుకు న్యాయం చేయలేకపోతుంది, అంటే సత్వర న్యాయం ఎందుకు జరగలేకపోతుంది? సో న్యాయ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు, ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? డిలే జస్టిస్ గురించి మాట్లాడితే ఒక లైన్ గురించి మాట్లాడతాను. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. ఐ అగ్రీ విత్ దట్. జస్టిస్ డిలే అవుతే జస్టిస్ దొరకదు. అలాంటి జస్టిస్ని ఇలా చేసామనుకున్నా, త్వరగా డిస్పోజల్స్ ఎక్కువైపోయినాయి అనుకున్నా, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అని కూడా చెప్తారు. అంటే ఎక్కడైతే నువ్వు డిస్పోజల్ అసలు నిజానికి ఏమైందో తెలియకుండా అసలు ఇది ఇలా చేయాలా అలా చేయాలా ప్రొసీజర్స్ ఏం పెట్టకుండా మనం ఒకటి కంక్లూషన్కి వచ్చామనుకున్నాం, అది జస్టిస్ ఇచ్చినట్టు కాదు, జస్టిస్ని సప్రెస్ చేసినట్టు. ఫస్ట్ డిలే జస్టిస్ దగ్గరికి వద్దాం, దాని తర్వాత పేదవాళ్ళకి లేదా సప్రెస్డ్ క్లాస్కి జస్టిస్ జరుగుతుందా లేదా అని ఆలోచిద్దాం. జస్టిస్ డిలే ఎందుకు అవుతుంది? ఫస్ట్ థింగ్, వేకెన్సీస్, జడ్జెస్ వేకెన్సీస్ ఇన్ కోర్ట్స్. మీరు నమ్మరు, 2020 వరకు ఓన్లీ 21 జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టులో. ఆయన మాట్లాడేది 33+1 జడ్జెస్ ఉండాలి. అక్కడే అంత స్ట్రెంగ్త్ లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అంటే ఫార్చునేట్లీ ఇప్పుడైతే కంప్లీట్ స్ట్రెంగ్త్లో ఉంది, 34 సిట్టింగ్ జడ్జెస్ ఉన్నారు. 4 years వరకు అక్కడ అలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే అట్లీస్ట్ 400 ఓవరాల్ ఇండియాలో హైకోర్టులో జడ్జెస్ వేకెన్సీ ఉంటుంది. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 21 జడ్జెస్ పర్ 1 million పీపుల్, అంటే 21 జడ్జిలు 10 లక్షల మందికి. అదే మనం యూఎస్లో ఆలోచించామనుకున్నా 50 మంది 10 లక్షలకి. ఇది పాపులేషన్ రేషియో విత్ జడ్జ్. ఎప్పుడైతే మనం పాపులేషన్ జడ్జ్ రెండు కంపారిజన్తో మనం క్రియేట్ చేయగలుగుతామో అప్పుడు జడ్జెస్ త్వరగా, అంటే బ్యాక్లాగ్ కేసెస్ ఉండవు వాళ్ళకి. అవును. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్సిటీ ఇన్ లీగల్ సిస్టమ్. ఈ సిస్టమే అలా ఉంటుంది.
అండ్ ఐ డోంట్ యాక్చువల్లీ డిఫేమ్ ఇట్. ఇది ఇలానే ఉండాలనుకుంటాను. మినిమం పీరియడ్ ఫర్ ఏ కంప్లీట్ డిస్పోజల్ ఆఫ్ ద కేస్ ఇన్ ఇండియా ఈస్ 4 years. ఒక కేసు డిస్పోజ్ అయిపోవడానికి 4 years పట్టిద్దంట. జడ్జెస్ థింగ్ పక్కన పెడితే లీగల్ కాంప్లెక్సిటీస్ కూడా దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే ద థియరీస్ ఇట్ పోర్ట్రే. ఫస్ట్ ఎంతమంది తప్పు చేసిన వాళ్ళైనా బయటికి వెళ్ళిపోయి ఒక్క ఇన్నోసెంట్ పర్సన్ కూడా జైలుకి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ అది కూడా ఉంది మన దగ్గర. అందుకే జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అంటారు. ఇదొక థియరీ. ఇలాంటి థియరీల వల్ల ఫోర్త్ అండ్ చాలా సిల్లీగా అనిపించేది కానీ ఎఫెక్టివ్గా ఏంటంటే ఢిల్లీలో ఒక అడ్వకేట్ 21 పైస్ కోసము కేసేసాడు. వీటిని లగ్జరీ పెటిషన్స్ అంటారు. ఇలాంటివి చాలా తగ్గియాలి. అవును. ఇంకోటి ఎందుకు కేసెస్ ఇలా లేట్ అవుతుంది, జడ్జిమెంట్ ఇలా లేట్ అవుతుంది అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు ప్రస్తుతానికి. అంటే దే ఆర్ వర్కింగ్ సో గుడ్, కానీ నాట్ ఎట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద అర్జెన్సీ. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీట్ అవ్వలేకపోతున్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వల్ల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు, లేదా దే ఆర్ డిఫరెంట్ ప్రపోజల్స్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్. అంటే జడ్జెస్ ఎందుకు వేకెన్సీ అవ్వట్లేదు అంటే ఐబీ రిపోర్ట్స్ రావాలి, అవి లేట్ అవుతున్నాయి. అంటే ఒక జడ్జి అవ్వాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ మొత్తం చేస్తారు, ఆ రిపోర్ట్స్ రావడం లేట్ అవుతుంది. ఇంకా జడ్జెస్ యొక్క వేకెన్సీ ఇన్ స్టేట్ వైజ్, మళ్ళీ జడ్జెస్కి ఎలాంటి ఎగ్జామ్లు పెట్టాలనే ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి సుప్రీంకోర్టుకి ప్రపోజల్స్, అంటే లా మినిస్ట్రీ నుంచి సుప్రీంకోర్టుకి ప్రపోజల్స్ వెళ్తాయి. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ రీజన్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జస్టిస్ ఎలా దొరుకుతుంది మనుషులకి, ఏ విధంగా ఉంటుంది. నేను ఆలోచించినంత వరకు జస్టిస్ ఈజ్ ఆల్వేస్, అంటే జస్టిస్ అనే దానికి హ్యావ్ డిఫరెంట్ షేడ్స్. ఫస్ట్, అందరికీ జస్టిస్ దొరుకుతుందా అనేది, అంటే సప్రెస్ వాళ్ళకి, పేదలకి. దీనికి 3 కారణాలు ఉంటాయి. ఫస్ట్, జస్టిస్ డిలే అవ్వటం వల్ల. నిర్భయ కేసు చూడండి, ఎన్నేళ్ళు పట్టింది. అందులో 2 చనిపోయి 4 హ్యాంగ్ చేశారు. ఇది జస్టిస్ డిలే. ఇందులో కాంప్లెక్సిటీస్ ఉంటాయి, లీగల్ ప్రాసెస్ ఇదంతా అవ్వటం వల్ల ఇది ఒక జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. దీనికి కారణం ఎవరు అంటానంటే ఫస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాబ్లమే, లాయర్స్ అడ్వకేట్స్ ప్రాబ్లమే, విక్టమ్స్ అక్యూజ్డ్ కూడా ప్రాబ్లమే. అండ్ దిస్ ఈస్ వేర్ ద లా ఈస్ మేడ్. అర్థమవుతుందా? అంటే లాలో ఉండే లూప్ హోల్స్ బట్టి లేట్ అవుతుంది, లాలో వాళ్ళ లాయర్స్ వాడే టాక్టిక్స్ బట్టి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అక్యూజ్డ్ విక్టమ్స్ బట్టి. నిర్భయ కేసు దానికి ఒక ఆన్సర్. చాలా ఏళ్ళు పట్టింది హ్యాంగ్ చేయడానికి. సెకండ్ థింగ్, అందరికీ ఎందుకు న్యాయం జరగట్లేదు. న్యాయం అనేది జ్యుడిషియల్లో నాకు తెలిసినంత వరకు 3గా డివైడ్ చేస్తాను. ఫస్ట్, టాక్టిక్స్ అండ్ అదర్ కరప్షన్స్, లేదా సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ జడ్జెస్ కాంట్ డెలివర్ గుడ్ జస్టిస్ డ్యూ టు ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్. సెకండ్ది ప్రాబ్లమ్స్, జ్యుడిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్న, అంటే జస్టిస్ డిలేడ్, ఇది ఒక ప్రాబ్లం. లాస్ట్ది ఏంటంటే వేర్ ద లా గెట్స్ మ్యానిపులేటెడ్ బై డిఫరెంట్ గ్రూప్స్. ఒక కాన్సెప్ట్ ఉంటుంది వేర్ ద ప్రాక్టికల్ ట్రూత్స్, అంటే ద ప్రాక్టికల్ లాస్ ఆర్ కెమోఫ్లగ్డ్ బై డామినేటింగ్ మాసెస్. అంటే ఒక డామినేటింగ్ మాస్ వల్ల ఏదైతే ప్రాక్టికల్ లా ఉందో అది ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా కష్టమైంది. షాబాను కేసు తీసుకుందాం ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసిందే. అది ఒక మ్యారేజ్ కేసు, ముస్లిం మ్యారేజ్ కేసు. అయితే కోర్టు ఇలా మెయింటెనెన్స్ ఇంత ఇవ్వమని అడిగింది. దాన్ని ఇంత ఇవ్వడం కరెక్ట్ అని మన పార్లమెంట్ అప్పుడున్న రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కూడా అప్హెల్డ్ చేసింది. అయితే రోడ్డు మీదకి ఆ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ వచ్చి గొడవ చేసేసారు. బికాస్ దే ఆర్ పర్సనల్ లాస్ ఉన్నాయి వాళ్ళకి, అండ్ దే థాట్ ఇట్ గాట్ వయలేటెడ్. సో దానివల్ల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీద రావటం వలన అప్పుడున్న గవర్నమెంట్ భయపడిపోయి ఆ టోటల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కోర్ట్ జడ్జిమెంట్ని మార్చేసి కొత్త లెజిస్లేషన్ తీసుకొచ్చింది. సరే, ఏం తీసుకొచ్చింది పక్కన పెడితే, దిస్ ఈస్ వేర్ యూ కెన్ సీ అంటే కోర్ట్ నుంచి వచ్చిన డైరెక్ట్ ఆర్డర్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇదొక కాన్సెప్ట్. రిలీజియన్, జెండర్, క్యాస్ట్, దీస్ ఆర్ ద 3 సెన్సిటివ్ ఇష్యూస్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. ఒకవేళ జ్యుడిషియరీ పాస్ చేసినా కానీ అది ఇంప్లిమెంట్ అవ్వడం చాలా కష్టమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రిలీజియన్.
శబరిమల కేసు తీసుకుందాం. అవును. సో ప్రస్తుత డైనమిక్ చేంజెస్ వల్ల జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలి, గుడిలోకి అందరూ వెళ్ళాలన్నారు. సరే కోట అది ఆర్డర్ పాస్ చేసింది, కానీ ఎంతమంది హిందూస్ అలా వెళ్ళడానికి ఒప్పుకుంటున్నారు? అవును. సరే ఆర్డర్ పాస్ చేసింది, ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది హిందువులు టెంపుల్కి వెళ్తున్నారు? అవును. సరిగ్గా వెళ్ళట్లేదు. మనం చూస్తున్నట్టయితే దే ఆర్ నిల్, ఎవరు ఒప్పుకోవట్లేదు కూడా వెళ్ళడానికి పర్సనల్గా. అవును. ఎవరి వల్ల అని కాదు, పర్సనల్గా వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. ఇంకోటి ఎక్కడంటే లా అనేది కొన్ని వాటికి పని చేయలేదు. ఎలాంటి వాటికంటే ఈవెన్ దో వన్ ఇండివిజువల్ మే రెడీ ఫర్ దాట్. అంటే ఒక పర్సన్ అనే పర్సన్ అనేవారు క్వీర్ ఇండివిజువల్ అనుకుందాం. క్వీర్ అంటే LGBTQ ఇండివిజువల్ అనుకుందాం. ఒక గే అవ్వచ్చు, ఒక లెస్బియన్ అవ్వచ్చు, లేదా ఎలాంటి బైసెక్షువల్ అవ్వచ్చు. అకార్డింగ్ టు లా అన్యాచురల్ సెక్స్ సెక్షన్ 377 ఆఫ్ IPC ఆయన మీద పనిచేయదు. అంటే సేమ్ జెండర్తో సెక్స్ చేయొచ్చు ఆయన, కానీ సేమ్ జెండర్ని పెళ్లి చేసుకోకూడదు. అవును. ఇది మనకు ఆలోచిస్తే చాలా అబ్సర్డ్గా అనిపిస్తుంది, ఏంటిది బేస్లెస్ అనిపిస్తుంది. కానీ ఇలా ఆలోచించాలి మనం. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ రిలీజన్లో పెళ్లి చేసుకుంటాడు? ముస్లిం, దే టోటల్లీ అవాయిడ్ దెమ్. అవును. కామెంట్స్ ఆన్ LGBTQ అకార్డింగ్ టు రిలీజియన్ ఇస్ నెగిటివ్. క్రిస్టియానిటీలో నెగిటివ్. అవును. హిందూయిజంలో ఏం చెప్పలేదు, వాళ్ళని రమ్మని చెప్పలేదు, వెళ్ళిపోమని చెప్పలేదు. సో ఎలా జరిగింది మ్యారేజ్? ఇంకోటి ప్రొక్రియేషన్. ఏ మ్యారేజ్లో అయినా, ఏ రిలీజియన్లో అయినా కానీ ప్రొక్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ మ్యారేజ్. అవును. ప్రొక్రియేషన్ ఎలా జరిగింది? ఆర్టిఫిషియల్ రీజన్స్ ఉంటాయి, కానీ ఒకవేళ ప్రొక్రియేషన్ జరిగినా కానీ పుట్టబోయే పిల్లోడు కానీ ఆ పిల్ల కానీ ఇంత ప్రెషర్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారా ఈ ప్రెసెంట్ సొసైటీలో అని అడుగుతాను నేను. అవును. ఈజ్ ఇండియా రెడీ ఫర్ దట్ క్వీర్ ఇండివిజువల్ అనేది ఈజ్ ఎ క్వశ్చన్. సో దిస్ ఈస్ వేర్ law is not completely implemented due to these psychological and subjective issues. Okay.